అరవింద్ ధర్మపురి గారు. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది 12 సంవత్సరాలలో అని చెప్పి ఒక ఇద్దరు పిల్లలు ఇట తలకైతో ఉంటే అది పాపము, అది చూస్తే గోస్ వస్తుంది మనిషికి. దాన్ని రాజకీయంతో ముడిపెట్టడం అనేది ఎంత మూర్ఖత్వపు లక్ష్యం అంటే సెంటిమెంట్ లేని ముఖ్యమంత్రి కనబడుతుండు నాకు. నిన్నేదో చూస్తున్నా, తెలంగాణ వస్తే మీకు ఇష్టమా, మీ సపోర్ట్ ఎట్లుంటుంది అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే అప్పుడు వెనకటికి లాంగ్ ఎగో తెలంగాణ వస్తే మా అసంటోళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి పొలిటికల్గా, మళ్ళీ తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ అని అడగకనా ఎవడన్నా? ఈ నలుగురు కలిసికట్టుగా బాధ్యతా ధర్మం అని అంటారు. ఒకటి 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నావు, ఏమాయ్? స్కూటర్లు ఇస్తా అన్నావు బాలికలకు, ఏమాయ్? తులం బంగారం ఏమాయ్? 4000 రూపాయల అలవెన్స్ ఏడుదాకొచ్చే సూర్యుడు ఆడికేని మొలిచినా ఈడికొచ్చినా ఆడికొచ్చినా నేనిస్తా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏడికోయ్? అరవింద్ ధర్మపురి అడిగిండుగా. పోరల ఫీజులు ఏమాయ్? ఫీజు రియంబర్స్మెంట్లు ఏమాయ్? పెన్షన్లు ఏమాయ్? పాపం బక్కా జాడ్సన్ అయితే కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతున్నాడు. నాకు నిజంగా తెలిసి ఆయనకు పెన్షన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పెన్షన్ రాకపోతే పెన్షనర్లు ఎంత బాధపడుతున్నారో నాకు తెలియదు. కానీ బక్కా జాడ్సన్ అయితే క్లియర్ కట్గా చెప్పాలనంటే ఆయన పరకాయ ప్రవేశం చేసేసిండు పాపం బాధితుల దాంట్లో. నేను ఇది మజాక్ ఆడతలేను. ఆయన యొక్క నిష్టకు, ఆయన యొక్క తీసుకున్న సంకల్పానికి నేను చేతులు జోడించి వందనం చేస్తున్నా.